నమస్కారం అండి. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలన్నింటినీ కూడా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వచ్ఛతా హీ సేవ .gov.inలో ఈవెంట్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మీకు కనబడుతున్న ఈ లింక్ని మీకు అన్ని గ్రూపులలో షేర్ చేస్తాము. స్వచ్ఛతా హీ సేవ ఈ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు లాగిన్ టు స్వచ్ఛతా హీ సేవ 2024 అని కనబడుతుంది. దీంట్లో యూజర్ నేమ్ ఎంట్రీ చేయాలి, ఆసిఫాబాద్. పాస్వర్డ్ వచ్చేసి ఏ క్యాపిటల్ ఆసిఫాబాద్, మిగతా అన్నీ కూడా స్మాల్ @2024. సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత ఈవెంట్ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. యాడ్ ఈవెంట్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత దీంట్లో SSS అనే స్వచ్ఛతా హీ సేవ అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఈవెంట్ థీమ్ వచ్చేసి మనకు 3 ఇవ్వడం జరిగింది. దీంట్లో క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ అంటే CTUs, ఎక్కడైతే గార్బేజ్ పాయింట్స్ ఉన్నాయో అవిటిని క్లీన్ చేయడం. ఈ క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ వచ్చేసి ప్రతి జీపీ నుండి ఒకటి తీసుకోవాలి. మాస్ క్లీన్లీనెస్ డ్రైవ్ అండ్ CTO ఐడెంటిఫికేషన్ క్లిక్ చేయండి. ఈవెంట్ టైప్ C2 ఐడెంటిఫికేషన్. ఈవెంట్ స్టార్ట్ యాక్చువల్లీ అది మీ జీపీ ఫీజిబిలిటీని బట్టి ఎంట్రీ చేసుకోండి. సెప్టెంబర్ 17 నుంచి 20 అదే డేట్, ఎండ్ డేట్ కూడా అదే క్లిక్ చేయాలి. మీ నేమ్ దీంట్లో ఎంట్రీ చేసుకోండి. నెంబరు, ఎక్స్పెక్టెడ్ పార్టిసిపెంట్స్, ఇది టన్స్లలో ఉంది కాబట్టి 0.050 kS అని. లెంత్ ఏరియా 600 meters, బ్రెడ్త్ 200 అప్రాక్స్ ఇస్తున్నానండి నేను. ఏరియా మన రెసిడెన్షియల్ ఏరియాస్లలో కనెక్ట్ చేస్తున్నామా ఎక్కడ అనేది. గార్బేజ్ టైప్ దీంట్లో ఏది రీసైక్లబుల్ వేస్టా ప్లాస్టికా, దీంట్లో అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. SBM గ్రామీణ్, రూరల్ యూనిట్స్, లొకేషన్ డీటెయిల్స్ అనేవి ఇవన్నీ కూడా బ్లాక్ నేమ్, మీ మండల్ ఏ మండల్ అయితే ఆ మండల్ ఎంట్రీ చేసుకోండి. మీ గ్రామ పంచాయతీ నేమ్ని ఎంట్రీ చేసుకోండి. మీ విలేజ్ ఏ విలేజ్ని అయితే మనం ఎంట్రీ చేసుకుంటున్నాం అది. జియో ట్యాగ్ డీటెయిల్స్ దీంట్లో మన జీపీ నేమ్ అనేది ఎంట్రీ చేయండి. లేదంటే కొన్ని జీపీస్ అనేది గూగుల్ మ్యాప్లో యాడ్ ఉండవు కాబట్టి మండల్ మ్యాప్ ద్వారా గుర్తించి దాని ద్వారా జీపీ లాంగిట్యూడ్ తీసుకోండి. ఒకవేళ మీ CTUs ఫొటోస్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే అప్లోడ్ బిఫోర్ ఇమేజ్, అక్కడికి వెళ్ళి ఆ బిఫోర్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోటో తీసుకొని గ్యాలరీ నుండి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ లేదు అనుకుంటే డైరెక్ట్గా క్రియేట్ ఈవెంట్ అని కొట్టగానే క్రియేట్ ఈవెంట్ అని ఇలా ఎంట్రీ చేయగానే డైరెక్ట్గా క్రియేట్ ఈవెంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఈవెంట్, మళ్ళీ క్లిక్ చేయండి. SHS ఈవెంట్ థీమ్. ఇప్పుడు క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ అనేటివి మనకు ఒక CTUs అనేటివి మనం ఎంట్రీ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్వచ్ఛతా మే జాన్ భాగీదారీ. స్వచ్ఛతా మే జాన్ భాగీదారీ క్లిక్ చేయగానే మాస్ పబ్లికేషన్ పార్టిసిపేషన్ ఈవెంట్స్ అని వస్తుంది. తర్వాత స్వచ్ఛ భారత్ కల్చరల్ ఫీడ్స్, మన స్వచ్ఛ భారత్ సంబంధించిన కల్చరల్ యాక్టివిటీస్ కూడా దీంట్లో ఎంట్రీ చేయొచ్చు. వేస్ట్ టు ఆర్ట్ ఇన్స్టాలేషన్ అంటే వేస్ట్ ప్లాస్టిక్ని మనం ఆర్ట్గా ఎలా చేస్తామనేది దీంట్లో మనం చూపెట్టవచ్చు. స్వచ్ఛత ఫుడ్ స్ట్రీట్ ఇనిషియేటివ్స్, స్వచ్ఛ ఫుడ్ స్ట్రీట్ ఇనిషియేటివ్స్ కూడా ఏమైనా ఉంటే దీంట్లో ఎంట్రీ చేయాలి. సో మనం ఫస్ట్ తీసుకోవాల్సి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది మాస్ పబ్లికేషన్ పార్టిసిపేషన్ ఈవెంట్స్. ఈవెంట్ టైప్ వచ్చేసి మనకు ఈ స్వచ్ఛతా భాగీదారీలో ఈ ఈవెంట్లో వచ్చేసి మనం 4 యాక్టివిటీస్ కంపల్సరీగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో
స్వచ్ఛతా మే జాన్ భాగీదారీలో 4 యాక్టివిటీస్ కంపల్సరీగా మనం చేయాలి. ఒకటి వచ్చేసి ఈవెంట్ టైప్‌లో స్వచ్ఛతా ప్లెడ్జ్. 17th రోజు స్వచ్ఛతా ప్లెడ్జ్ అని కంపల్సరీగా చేయాల్సి ఉన్నది. ఏక్ పేడ్ మా కే నామ్ 17th రోజు ఉంది. అట్ ద సేమ్ టైం మనకు కంపల్సరీగా తీసుకోవాల్సిన యాక్టివిటీ శ్రమదానం. ఈ 3 యాక్టివిటీస్ అనేటివి మనం కంపల్సరీగా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీ జీపీ తరపు నుంచి. నేనిప్పుడు స్వచ్ఛతా ప్లెడ్జ్ యాడ్ చేస్తున్నాను. 17th డేట్ రోజు మీ నేమ్ రాయండి. ఇందులో మీ నెంబరు, పార్టిసిపెంట్స్, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ అదే క్వశ్చన్స్ అడుగుతుంది. ఎస్బీఎం గ్రామీణ్ రూరల్ యూనిట్స్. బ్లాక్ నేమ్ వచ్చేసి మీ గ్రామ పంచాయతీ పేరు తీసుకోండి. ఇక్కడ మరతడి అని టైప్ చేస్తున్నా. మరతడి తెలంగాణ వచ్చేసింది. సో క్రియేట్ ఈవెంట్ అని కొట్టగానే మన ఈవెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అలాగే ప్రతి ఒక్క ఈవెంట్ని కూడా ఇదే విధంగా క్రియేట్ చేయండి. స్వచ్ఛతా ప్లెడ్జ్ అయిన తర్వాత వెంటనే గ్రామ సభాస్ అనేటివి మనము అక్టోబర్ 2 రోజు మనం ఈ గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. సో అక్టోబర్ 2 రోజు మనం మీ పేరు ఇవన్నీ డీటెయిల్స్ రాసి ఇందులో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. క్రియేట్ ఈవెంట్ అని కొట్టగానే మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత మళ్ళీ యాడ్ ఈవెంట్ అని మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ ఎంట్రీ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి సఫాయి మిత్ర సురక్ష శిబిర్స్. ఇవి మనం హెల్త్ శిబిరాలు అనేటివి ఏర్పాటు చేసుకోవాలి. ఈ హెల్త్ క్యాంప్స్ అనేటివి ఎంపీడబ్ల్యూ వాళ్ళకు చెక్ చేయించి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో చేసిన హెల్త్ క్యాంప్స్ అన్నిటి డీటెయిల్స్ కూడా దీంట్లో ఎంట్రీ చేయాలి. సో ఫస్ట్ వచ్చేసి ప్రతి జీపీ నుండి క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ అనేవి ప్రతి ఒక్కటి ఎంట్రీ చేయాలి. స్వచ్ఛతా మే జాన్ భాగీదారీలో 4 ఈవెంట్స్ అనేటివి మినిమం ఎంట్రీ చేయాలి. ప్లెడ్జ్ 17th, ఏక్ పేడ్ మా కే నామ్ సెకండ్ వన్, థర్డ్ వచ్చేసి శ్రమదాన యాక్టివిటీస్. ఈ 3 యాక్టివిటీస్ కూడా మినిమం 3 యాక్టివిటీస్ కూడా దీంట్లో స్వచ్ఛతా మే జాన్ భాగీదారీలో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎంట్రీ అనేది 17th లాస్ట్ డేట్. 17th లోపు అంటే 16th రోజు మాత్రమే ఇవన్నీ పూర్తి చేయాలి. పూర్తి చేసిన తర్వాత వీటిని మళ్ళీ ఆ డేట్ వారీగా మీరు ఫొటోస్తోని ఎంట్రీ అయిపోయాక మీ జీపీ వారీగా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ వివరాలని కూడా మళ్ళీ మీకు పంపిస్తాం. థ్యాంక్ యూ.